హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ చూస్తున్నారా పేస్ట్లు, బ్రష్లు, ఫేస్ వాష్లు ఎట్లా పడేశారు. ఇక్కడ షాంపూలు కూడా అండి. నాకైతే ఒక ఐడియా వచ్చింది. నా దగ్గర అయితే కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఉన్నాయి. ఈ ఖాళీ బాటిల్స్తో ఒక యూస్ఫుల్ వీడియో చేస్తున్నానండి. మీకు బాగా యూజ్ అవుతుంది. మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్. నేనైతే దానిపైన ఉన్న కవర్ అంతా తీసేసుకున్నాను. ఆ తర్వాత నా చూపుడు వేలు నుండి బొటన్ వేలు వరకు అండి, అంటే మనకి బ్రష్ కోసం అయితే నేను కట్ చేసుకుంటున్నాను. బ్రష్ మనకి హాఫ్ నుండి కొంచెం పై వరకు మనం పెడితే దాంట్లో రావాలి. ఫస్ట్ నేను కొలిచానండి బ్రష్ పెట్టి. ఆ తర్వాత నేను కట్ చేసుకుంటున్నాను. ఆ వైట్ బొట్టు అయితే మేము ఆన్లైన్ నుండి తెప్పించారండి మా హస్బెండ్. నాకైతే దాంట్లో బ్రష్లు సెట్ కాలేదు. ఒకదానిపైన ఒకటి ఉంటే వీటిని ఎలా అయినా విడివిడిగా నీట్గా పెట్టుకోవాలని అనుకున్నాను. అయితే ఇంకా కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఉన్నాయండి, వాటిని ఇంకా పడేస్తుంటే నాకు ఇక ఈ ఐడియా వచ్చేసింది. దీన్ని బట్టి మనం నీట్గా పెట్టుకోవచ్చు అనుకున్నట్టుగా నేనైతే వీడియో చేస్తున్నాను. అది మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. మీ దగ్గర కూడా ఇట్లా బుట్ట ఉంటే. నేనైతే మార్కింగ్ పెట్టుకున్నాను. మధ్యలో అయితే పెద్ద మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఇదైతే మనం పేస్ట్ పెట్టడానికండి. ఇకైతే చాకు వేడి చేసేసి మొత్తం కట్ చేసేసుకోవాలి. చూడండి కట్ చేసుకున్న తర్వాత ఎలా ఉందో. ఇక కింద వైపు మార్క్ చేసుకొని అక్కడ కూడా హోల్స్ పెట్టేసుకోవాలి. సమానంగా రెండు వైపులా పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ హోల్స్ ఎందుకంటే ఇప్పుడు మనం వైట్ బుట్టలో పెడుతున్నాం కదా, ఆ బుట్టకి కట్టడానికండి. నేను మీకు చూపిస్తాను. ఇక ఇదైతే వేరే బాటిల్కి కట్ వచ్చింది. ఆ కట్ వరకే నేను లైన్ చేసుకున్నాను, మార్కింగ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత నేను ఇక్కడ దీన్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇక ఈ బాటిల్ ఎలా కట్ చేసుకోవాలండి. ఈ బాటిల్ దేనికోసం అంటే మన షాంపూలు వాడి పడేసిన షాంపూ కవర్స్ వేయడానికండి. అవి ఎలా వేయాలి అనేది నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇక ఇదైతే వేరే బాక్స్ అండి. ఈ బాక్స్కి మనకి వెనక వైపు ప్లేట్ కింద భాగం కట్ చేసుకోవాలి. అది ప్లేట్ లాగా వచ్చేస్తుంది మనకి. అది దేనికోసం అంటే ఇదైతే నేను ఫస్ట్ పేస్ట్, బ్రష్ అవన్నీ వేసి ఉంచాను కదండి. ఆ బుట్ట నేనైతే తీసుకొచ్చాను. దీని లోపల పెట్టేశానండి. అది పెట్టేసి దానిపైన ఈ వాటర్ బాటిల్తో రెడీ చేసుకున్నాం కదా, అది పెట్టేశాను వాటర్ బాటిల్. ఇక నేను అది దేనికోసం పెట్టాను అంటే అని మీకు డౌట్ రావచ్చు. నేనైతే పేస్ట్ అయితే పడిపోదు. బ్రష్లు, టంగ్ క్లీనర్ పెట్టినప్పుడు ఆ గ్యాప్స్లో నుండి, ఇప్పుడు మనకి బుట్టకి గ్యాప్స్ ఉన్నాయి కదండి, ఆ గ్యాప్స్లో నుండి కింద పడిపోతాయో ఏమోనని నేనైతే అది పెట్టాను. మీకు నేను ఇంకా పెట్టినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ తర్వాత నేనైతే టైట్గా ఇంకా మన థ్రెడ్ పెట్టి అటు ఇటు రెండు వైపులా టైట్గా కట్టేసుకోవాలండి. అదైతే లోపల ఉండిపోయింది చూడండి. ఇక ఇలా రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం దీంట్లో అన్నీ ఈజీగా పెట్టేసుకోవచ్చు. నేనైతే పెట్టి చూపిస్తానండి. పేస్ట్, బ్రష్, ఫేస్ వాష్ అన్నీ పెట్టగా ఈ బుట్టలో అయితే మనకి చాలా పేస్ట్ వస్తుంది. ఇక అయితే ఇది వేరే బాటిల్ కట్ చేసి పెట్టుకున్నాను షాంపూల కోసం. అయితే షాంపూ కవర్స్ వేయడానికి దీనికైతే నేను హోల్స్ పెడుతున్నాను, రెండు వైపులా పెడుతున్నాను హోల్స్. ఇప్పుడు తర్వాత నేను థ్రెడ్ అయితే కట్టానండి. దీనికి ఒకవైపు కట్టాను థ్రెడ్. రెండో వైపు నేను అక్కడ కట్టే విధానాన్ని చూసి నేను రెండో వైపు కట్టాలా లేదా అని నేను చెప్తానండి, చూపిస్తాను మీకు. ఇక ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇది కూడా రెడీ అయిపోయింది. నేను ఫస్ట్ బుట్ట రెడీ చేసి పెట్టాను కదా, అదైతే తీసుకొచ్చి నేను పెట్టేశాను. చూడండి నేను బ్రష్లు, పేస్ట్ అన్నీ పెడుతున్నాను. ఏం చక్కగా ఉన్నాయి చూడండి, విడివిడిగా ఒకదానికొకటి టచ్ అవ్వకుండా నీట్గా ఉన్నాయి. తర్వాత ఫేస్ వాష్ కూడా పెట్టేశాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉన్నాయో, ఎంత పేస్ట్ కూడా వచ్చిందో బుట్టలో మనకి. నాకైతే భలే నచ్చింది. ఫస్ట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూడండి. ఇక షాంపూ కవర్లు వేసుకోవడానికి రెడీ చేసి పెట్టుకున్న వాటర్ బాటిల్ అండి. నేనైతే ఇక్కడ ట్యాప్ కట్టేశాను, ఒకవైపే కట్టాను. ఇక ఇదైతే వెజిటేబుల్ కవరు. ఇలా యూజ్ చేసుకోండి. 1 వీక్ ఒకసారి చేంజ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.